సీఎం జగన్ తీసుకొచ్చిన చట్టాలన్నీ తప్పుడు చట్టాలే అని గద్దె రామ్మోహన్ విమర్శించారు. తప్పుడు చట్టాలతో గద్దెనెక్కాలని చూస్తే ప్రజలు ఊరుకోరంటూ హెచ్చరించారు. విజయవాడ కృష్ణలంక 20 డివిజన్లో నిర్వహించిన ప్రజా దీవెన యాత్రలో ఆయన పాల్గొన్నారు. లామ్ టైటిలింగ్ యాక్ట్కి తాము విరుద్ధమని తెలిపారు. రాజధానిని నాశనం చేసిన ఘనత జగన్ అని దుయ్యపట్టారు. ఇక అమరావతి శాశ్వత రాజధాని కావాలంటే చంద్రబాబు సీఎం కావాలని రామ్మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చేసిందంతా చేసి చంద్రబాబుని లోకేష్ని అరెస్టు చేయాలంటూ ధ్వజమెత్తారు. అరెస్టు చేస్తే రాష్ట్రంలో ఏం జరుగుద్దో ప్రజలందరికీ తెలుసని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంకా కొద్ది రోజుల్లోనే జగన్ నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలుగుతుందని జోస్యం చెప్పారు. కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించి రాష్ట్రాన్ని కాపాడాలని ప్రజలను కోరారు. జగన్మోహన్ రెడ్డి గారికి తను పెట్టిన చట్టం తప్పుడు చట్టం అని చెప్పినందుకు ఈ రోజున చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తాం, లోకేష్ బాబు గారిని అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేయమని ఇవాళ ఒకటే చెబుతున్నాం, నీ చట్టంలో అనేకమైన లోపాలు ఉన్నాయి, మార్చుకో అని అనేక సందర్భాలు చెప్పినా కనీసమైన స్పందన లేదు. ఈ రోజున ప్రజల్లో వ్యతిరేకత వచ్చేపాటికి దాన్ని ఏదో సమానం చేయాలని చెప్పి రకరకాల కుదుపులు పొందుతున్నాం. అందుకే ఇవాళ డీజీపీ కూడా శిక్ష పడింది. ఆయన ఇమీడియట్గా తక్షణం ఇక్కడి నుంచి పంపించేశారు. ఇక రానున్న రోజుల్లో ఇక జగన్మోహన్ రెడ్డికి కాళ్ళు చేతులు లేని వ్యక్తిగా మారిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి రేపు జరిగే పరాభవం ఎన్నికల ద్వారా సామాన్యమైన పరాభవం. ప్రజాస్వామ్యబద్ధంగా తను చేసిన తప్పులు తనకు తెలిసేటట్టు చేసేదే రేపు మే 13 జరగబోయే ఎన్నికలు. దానికి ప్రజలకు తన ఓటు ద్వారా తనకు వ్యతిరేకమైన తెచ్చి నీకు తప్పు చేశామని నిరూపించడానికి తన ఓటు ద్వారా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు.